ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, ఇటు తుమ్మల ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఆయన కుటుంబానికి సంబంధించిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఒక మెడికల్ టూరిజం కింద ఇటు దుబాయ్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఒక మెడికల్ ఎమర్జెన్సీ కోసం తన కుటుంబాన్ని అక్కడికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సిట్యుయేషన్ కానీ తన సిట్యుయేషన్ ఎలా ఉంది? రీసెంట్గా జరిగినటువంటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొన్న జరిగినటువంటి 23 తారీఖు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశానికి కూడా తుమ్మల నాగేశ్వరరావు హాజరు కాలేదు. ఈ అంశానికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు అత్యంత విషమంగా ఉండడంతో ట్రీట్మెంట్ కోసం దుబాయ్ వెళ్ళారు. ఆ రోజు రాష్ట్ర క్యాబినెట్ జరుగుతున్న సమయంలో కూడా ఆయన అక్కడే ఉన్నారు. తర్వాత వచ్చి వెళ్ళారా లేదనేటువంటి ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. ప్రస్తుతం తుమ్మల ఇరాన్ పైన జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి మొత్తం ఎయిర్ బేస్లన్నీ కూడా క్లోజ్ చేశారు. ఎయిర్పోర్ట్లన్నీ కూడా నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించడంతో అక్కడే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలనే కాదు, పివి సింధు, తర్వాత ఇంకా కొంతమంది సెలబ్రిటీస్, ఇంకా కొంతమంది వెకేషన్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు, ఇట్లా చాలామంది అక్కడ జాబ్స్ కోసం వెళ్ళినటువంటి వాళ్ళు, అక్కడ